కాసేపట్లో విజయవాడ నగరంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు జరగనున్న ఈ తిరంగా ర్యాలీకి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ హాజరు కానున్నారు. రోడ్డు పొడవునా జెండాల అలంకరణతో నగర రోడ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. భారత సైనికులకు సంఘీభావంగా చేపట్టిన ఈ తిరంగా ర్యాలీకి కూటమి నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. Operation Sindoor విజయవంతం In that to celebrate the success, all India, the leaders have started the Tiranga Yatra all India overwide, and now in Andhra Pradesh today it was started Tiranga Yatra to celebrate the success of Sindoor. ఆపరేషన్ సింధూర్ లో చూసుకుంటే అనేది కూడా పాకిస్తాన్ కి అర్థమైంది. అంటే మీరందరూ సైనికుల మద్దతుగా తిరంగా యాత్ర చేస్తున్నారు. మొన్న జరిగిన పహల్గాం దాడి మీద అత్యంత ధైర్య సాహసాలతో మన ఆర్మీ ఫోర్స్ కానీ వాయుసేన కానీ చాలా ధైర్యంగా అత్యాధునికంగా వాళ్ళని బాగా అటాక్ చేయడం జరిగింది. మన భారతీయులందరినీ కాపాడారు. వాళ్ళకి చాలా చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే ధైర్య సాహసాలని చూపించి వాళ్ళు మార్గదర్శులుగా వాళ్ళు మనకి చూపించారు, మోటోగా ఉన్నారు. సో మనం ఈ తిరంగా అనేది ప్రతి ఒక్కరికి మన జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యతని, ఇంపార్టెన్స్ని తెలియజేయడానికి మాత్రమే మన పిల్లలందరూ స్టూడెంట్స్ 5,000 మందితో తిరంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము న్యూజిలాండ్ నుంచి వచ్చామండి. ఎందుకు వచ్చారమ్మా? మేమండి అమరవీరులు, మన ఇండియాకి మన కాపలాగా ఆంధ్రప్రదేశే కాకుండా ఆల్ ఇండియా అందరికీ దిగ్విజయంగా సింధు ఒక లేడీస్ ఇద్దరు సింధు అది స్థాపించి దిగ్విజయం పొందినందుకు చాలా ఆనందంగా ఇవాళ సీఎం గారు ఈ ర్యాలీ మోడీ గారికి మనమందరం ఉన్నాం, మేమందరం ఉన్నాం. పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ భయపడి పారిపోవాలి ఇండియాని చూస్తే. అందుకోసం మేమందరం కదిలి వచ్చాం. గుడివాడ నుంచి వచ్చామండి. గుడివాడ ఇదే సైనికులు దాని గురించి చేస్తున్నారు కాబట్టి దాని గురించి వచ్చామండి. చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా చేద్దామని, పవన్ కళ్యాణ్కి మంచిగా చేద్దామని వచ్చామండి. పోలాటం వేస్తామండి. ప్రజలందరిలో కూడా దేశ భక్తిని పెంపొందించే విధంగా ఈ తిరంగా యాత్ర అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది. చాలా పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇందుకు పక్క ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు యాత్ర సాగనుంది. దీని అనంతరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారు. కెమెరా పర్సన్ గణేష్ శ్యామ్, విజయవాడ.